ఒకవైపు పోక్సో కేసు, మరోవైపు సిట్ విచారణ, ఇంకోవైపు రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు. ఇలా కేంద్ర మంత్రి బండి సంజయ్ చుట్టూ తెలంగాణ రాజకీయం వేడెక్కింది. తన కొడుకుపై వచ్చిన ఆరోపణలపై తొలిసారి స్పందించిన బండి చట్టం ఎవరి ముందు చుట్టం కాదంటూనే తప్పుడు ఆరోపణలు చేస్తే ఖబర్దారంటూ హెచ్చరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కేసులో భాగంగా భగీరథ్ ను విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాలని ఆదేశించారు. నేపథ్యంలో తొలిసారి తన కొడుకుపై వచ్చిన ఆరోపణలపై ఆవేదనతో ఆగ్రహంతో స్పందించారు బండి సంజయ్. తన కుమారుడు తప్పు చేస్తే తప్పకుండా శిక్షించాల్సిందే అని చట్టం ముందు అందరూ సమానమే అన్న బండి సంజయ్ తన కుమారుణ్ణి కావాలనే క్రిమినల్ లా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అదే నా కొడుకుడు ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. కొన్నాళ్లుగా తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కొంతమంది కుట్రలు చేస్తున్నారని, అలాంటి వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు బండి. ఈ సమాజమే నా కుటుంబం భావిస్తున్న తరంలో నా కుటుంబం మీద రాలేసి నా కుటుంబాన్ని బజార్ పాలు చేస్తే తప్పు నాదన్నా. మీ అందరికి క్షమాపణలు నేను చెప్తున్నాను. ఎందుకంటే నా కొడుకు టైం ఇవ్వలే, నా కొడుకుతోనే మాట్లాడలే. మీరే తమ్ముళ్ళు అనుకున్నా, మీరే కొడుకులు అనుకున్నా, పొరపాటు చేసింది నేనన్నా. నా కొడుకు టైం ఇవ్వకపోవడం పొరపాటు నేను చేసినా. నేనే నాకు తప్పు చేసింది. నేను క్షమాపణ చెప్తున్నాను మీ అందరికీ. కానీ తప్పు చేయకుండా బయటకు వస్తానని నా కొడుకు నాకు మాట ఇచ్చిందన్నా. తప్పకుండా వస్తాను మాట ఇచ్చిందన్నా. నిజంగా తప్పు చేస్తే నా కొడుకును కూడా నాకు క్షమించన్నా. నిప్పు లాంటి మనిషిని కెలికారు, ఇక ఊరుకోనంటూ బండి సంజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. కుట్రలు చేసిన వారిని అదే నిప్పుతో దగ్ధం చేస్తా అంటూ హెచ్చరించారు. ఇలా బండి సంజయ్ని గెలికిరి వాళ్ళ మీరు పట్టిన నిప్పు ఒక ఆంజనేయ స్వామిలాగా ఈ దళారుల వ్యవస్థను, ఈ అక్రమ వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను, ఈ అవినీతి వ్యవస్థను పక్కా దగ్ధం చేస్తా, దహనం చేస్తా. ఇదే కాశాపు జెండా పడతా తెలంగాణ మొత్తం చుట్టుమిట్టి ఈ రోజు ఎవరైతే కుట్రలు చేస్తుండో, ఎవరైతే కుతంత్రాలు చేస్తుండో, ఎవరైతే నా కుటుంబాన్ని బజార్లో వడచుండో, ఎవరైతే నా కార్యకర్తల లోపల ఆవేదన రగిలించిండో, నా పార్టీని ఇబ్బంది పెట్టిండో, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండో, ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నా. తన కుటుంబంపై జరుగుతున్న ప్రచారం వెనుక రాజకీయ కుట్ర ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు బండి సంజయ్. మరోవైపు భగీరథ్ పై పెట్టిన సెక్షన్లను పోలీసులు సవరించారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు తర్వాత BNS 5(1) రెడ్ విత్ 6 సెక్షన్లు చేర్చారు. మేజిస్ట్రేట్ దగ్గర మెమో దాఖలు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మైనర్ కు సంబంధించిన కేసు కావడంతో పోలీసులు అత్యంత గోప్యతతో వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి సిట్ విచారణపైనే ఉంది. భగీరథ్ విచారణలో ఏం చెప్తారు, పోలీసుల వద్దున్న ఆధారాలు ఏంటి అన్న దానిపై ఉత్కంఠ ఏర్పడింది.